హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత సినిమాలో ఎప్పుడైనా చూస్తే ఒక ప్రత్యేకమైన వరల్డ్ ఉంటుంది ఆ వరల్డ్ని క్రియేట్ చేయడం వెనకాల క్రియేటివ్ మైండ్ సెట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి అలాంటి అద్భుతమైన విజువల్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్న మన టాలెంటెడ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారు మనతో పాటు ఉన్నారు అయితే ఇప్పటికే పెద్ది ట్రైలర్ అనేది రిలీజ్ అయింది మనం రామ్ చరణ్ గారిని ఎన్నో వేరియేషన్స్లో చూస్తున్నాం ఇంతకీ పెద్ది ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం వెల్కమ్ చెప్పేద్దాం హలో అవినాష్ కొల్ల గారు ఎలా ఉన్నారు హాయ్ అండి, ఐఎమ్ గుడ్. సార్ పెద్ద సినిమాలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి పెద్దితో పాటు ఎలా అనిపిస్తుంది హ్యాపీ. డెఫినెట్‌గా ఒక 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒక సక్సెస్ అయితే కోరుకుంటాం కదా! సార్ అయితే మీకు సినిమాలోకి రావాలని ఆసక్తి ఎప్పుడొచ్చింది అది ఆర్ట్ డైరెక్షన్ వైపు అంటే వాట్ ఇన్స్పైర్డ్ యూ అంటే ఏమంటారు సీ చిన్నప్పటి నుంచే క్రియేటివ్ స్పేస్‌లోనే ఉన్నానండి. సో, ఐ వాస్ ఎ వెరీ గుడ్ పెయింటర్ అండ్ డ్రాయింగ్స్ అండ్ స్కెచెస్ వైస్ ఐ వాస్ గుడ్. సో, సినిమా ఇండస్ట్రీకి రావాలనేది నెవర్ వాస్ అన్ ఇంటెన్షన్. ఐ ప్రిపేర్ ఫర్ సివిల్స్ ఇన్ బిట్వీన్. దెన్ ఐ డిడ్ మై మాస్టర్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేశాను. హెచ్ఆర్ మార్కెటింగ్ చేశాను. ఓకే సో, ఎడ్యుకేషన్ వైజ్ ఐ హావ్ డన్ వాట్ ఎవర్ ఐ హావ్ టు డూ. దెన్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను కొంతకాలం. దెన్ ఐ షిఫ్టెడ్ టు బిజినెస్. సో, టెక్నాలజీ సైడ్ బిజినెస్లు అవన్నీ చేయడం జరిగింది. రేడియో ఫ్రీక్వెన్సీ మీద వర్క్ చేశాం. అట్ ద సేమ్ టైమ్ ఆ టైంలోనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాంటిది ఒకటి పెట్టి వీఆర్ ట్రయింగ్ టు డూ యాడ్స్. ఓకే సో దట్ వాస్ ద ఫస్ట్ ఎంట్రీ ఇంటూ సంథింగ్ పబ్లికేషన్ స్పేస్లో. దెన్ లక్కీలీ ఐ వాజ్ నెవర్ అవేర్ లైక్ సినిమా ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్కి ఒక కార్డ్ ఉంటుంది, యూనియన్ ఉంటుంది, ఇవన్నీ మనకి ఐడియా లేదు. దెర్ వాజ్ నో ఓపెన్ నాలెడ్జ్ యూఆర్ హ్యావింగ్ దట్ టైమ్. సో ఆ తర్వాత అలా ఫైనల్గా వెన్ వాజ్ బిజీ ఇన్ మై ఓన్ థింగ్స్, లక్కీగా ఒక ఆపర్చునిటీ వచ్చింది టు గెట్ ఇంటూ అన్ అబ్జర్వేషన్ కైండ్ ఆఫ్ ఎ సెటప్ ఫర్ శ్రీమంతుడు ఫిలిం, మైత్రి మూవీస్ వాళ్ళ ఫస్ట్ ఫిలింలో. సో రవి గారు సైడ్ నుంచి నేను ఐ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు అబ్జర్వ్ హౌ థింగ్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఓకే బికాస్ దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యాడ్ నో క్లూ అబౌట్ ఇట్. సో ఆ సినిమాలో మనకి అసలు హౌ దిస్ ద స్ట్రక్చర్, ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది. నాలెడ్జ్ ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ఆర్ట్ స్పేస్ అండ్ కలర్స్ వైజ్. ఆ నాలెడ్జ్ అయితే ఉండింది. వీఆర్ ఆల్వేస్ ఆ టైంకే ఈవెంట్స్ కూడా చేస్తున్నాం, సెట్ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా. సో ఆ అబ్జర్వేటరీ మోడ్లో ఉన్నప్పుడు ఐ అండర్స్టూడ్ లైక్ ఐ కెన్ వర్క్ ఇన్ ఎ బెటర్ వే. సో దెర్ ఇస్ నో మచ్ ప్రాసెస్ ఐ వాస్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. అక్కడ ఏం ప్రాసెస్ ఏం ఫాలో అవ్వట్లేదు అని అనిపించింది. సో మేబీ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆర్ బెటర్ అండర్స్టాండింగ్ దట్ థింగ్స్ కెన్ బి డన్ మచ్ బెటర్ విత్ ఏ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అనేది నేను బిలీవ్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ టు క్రియేట్ మై ఓన్ టీమ్. జనరల్గా యూనియన్ నుంచి టీమ్ లా కాకుండా ఐ హ్యాడ్ మై ఓన్ టీమ్. స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ టీమ్ హూ ఈస్ బీన్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫీస్. డిజైన్ హిప్స్టర్ అని చెప్పి వీ క్రియేటెడ్ ఎ స్పేస్ వేర్ వీఆర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ enthusiasts who are interested to come into films, or maybe they want to have an understanding which I was missing, and given a program that they can work at the same time for all the films what I'm working. So వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వచ్చేలాగా ఒక టీం క్రియేట్ చేసుకున్నాం, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ లాగా. దెన్ సమ్వేర్ మై రీసెర్చ్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ప్రాసెస్ ఆఫ్ స్ట్రక్చర్ వీ వర్ ఫాలోయింగ్, లుక్ బోర్డ్ అవ్వచ్చు, మూడ్ బోర్డ్ అవ్వచ్చు, దెన్ mood of the film, then comes the design of the film. So we were doing a own process. So this is not something which was existing, nor someone taught me, or there was a process happening before. So I think somewhere that helped me in getting and exploring into new places. Great. So akkada maybe I was getting better opportunities after my first film. Okay. So 2016 lo I was having my first project as an art director. Right. కృష్ణగాడి వీరప్రేమ గాథ అని నాని గారి ఫిలిం వాజ్ ప్రొడ్యూస్డ్ బై 14 Reels. సో దే వర్ ద పీపుల్ హూ గేవ్ మీ ఫస్ట్ ఆపర్చునిటీ యాజ్ ఆర్ట్ డైరెక్టర్. సో ఆ టైంలో నాకు ఇంకా యూనియన్ ఇదంతా కూడా ప్రాసెస్ టోటల్గా ఐడియా లేదు, బట్ ఐ గాట్ త్రూ ఇట్. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా లూప్ హోల్స్ అవన్నీ తెలిసినాయి. బికాస్ అబ్జర్వేషన్ ఈజ్ అబ్జర్వేషన్, దిగిన తర్వాత అర్థమయ్యే వేరు ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ వాట్ ఐ వాజ్ హ్యావింగ్ అప్లైడ్ ఇన్ మై జర్నీ, ఐ థింక్ సమ్వేర్ ఐ స్టూడ్ అవుట్ ఇన్ most of the films or projects what I did. Right. So yeah, I think the process worked. డెఫినెట్లీ సార్ మీ అద్భుతాలను మేము పెద్దిలో ఆల్రెడీ చూస్తూ వస్తున్నాం. రైట్, కమింగ్ టు పెద్ది, అసలు మీకు డైరెక్టర్ గారి స్టోరీ చెప్పినప్పుడు మీ కెరియర్లో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని అనిపించింది. అసలు స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఇమాజినేషన్ ఏమొచ్చింది మీకు? See ఆ టైంలో నేను స్టోరీ విన్న టైం అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఇట్ ఈస్
అరౌండ్ 3.5 years బ్యాక్. దస్పల్లా హోటల్లో ఐ వెంట్ ఫర్ ఎ నరేషన్. దట్ టైమ్ యూఆర్ డూయింగ్ ఆల్రెడీ గేమ్ చేంజర్ చరణ్ గారితో ఒకటి జరుగుతుంది షూట్. యూఆర్ ఇన్ ఎండింగ్ ఆఫ్ దట్ ఎపిసోడ్స్ అండ్ ఆల్. సో ఆల్మోస్ట్ లైక్ 3.5 hours నరేషన్ ఇచ్చారు బుచ్చి గారు. యా, లైక్ ఇట్ వాజ్ వెరీ డీటెయిల్ నరేషన్. సో ఆ టైంలో ఆఫ్టర్ నరేషన్ విన్న తర్వాత లైక్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్ చెప్పాను, లైక్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ స్పెల్ బౌండ్. ఒక షాక్లో ఉన్నాను, ఏంటి ఇది ఇలా ఉందంటే. సి వెన్ యూ హియర్ సంథింగ్ వెరీ ఎమోషనల్, యూ ఫీల్ లైక్ వీక్, యూ డోంట్ వాంట్ టు టాక్ ఆర్ యూ డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. ఒక బ్లాండ్ స్టేట్కి వెళ్ళిపోతాం. సో సమ్వేర్ ఈ కథ విన్నాక నేను ఆల్మోస్ట్ ఒక 20-25 minutes ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ జస్ట్ జోన్డ్ అవుట్ లో ఉన్నా. సో దెన్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెన్ సపోర్ట్ ద బెస్ట్ ఐ కెన్, అండ్ ఇంకెంత బెటర్ వరల్డ్ క్రియేట్ చేయగలుగుతాం. ఈ పెద్ది అనే క్యారెక్టర్ కి వాట్ ఈస్ ద బెస్ట్ వరల్డ్ వీ కెన్ క్రియేట్, బికాస్ స్టోరీ వైజ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ఎ బెటర్ ఫిలిం. సో బెటర్ ఫిలింకి మన విజువల్గా డిజైన్ ఎంత చేయగలుగుతాం, ఎలా చేస్తే దాన్ని మనం ఇంకా లైక్ వెన్ పీపుల్ వాచ్ ఇట్ ఆ వరల్డ్లో ఇమ్మర్స్ అయ్యే ఫీల్ ఎలా తీసుకొస్తాం అనే జోన్లో వీ వర్క్ వెరీ హార్డ్. ఆల్మోస్ట్ లైక్ 14 months ఆర్ సంథింగ్ మనం ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగిందండి సినిమాకి. సార్ మీ ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి అనుకుంటున్నాం మేము. అయితే ట్రైలర్లో అదే కనిపించింది. 4th కూడా ఉందా అని ప్రచారం జరుగుతుంది, మరి ఏమంటారు మీరు? ఉందా 4th ఇంకో క్యారెక్టర్ కూడా ఉందా? ఉండొచ్చు. ఉండొచ్చా? ఓకే. అయితే మరి ఇన్ని డిజైన్ చేసేటప్పుడు మీరు ప్రీ ప్రొడక్షన్‌లో కూడా ఈ క్యారెక్టర్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఇలా ఉండాలి అని డిజైన్ చేస్తారా? ఎంట్రీ లెవెల్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారా? ఎస్ అండి. సి డెఫినెట్లీ దేర్ ఆర్ మల్టీ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్. సి పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో దెర్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్పోజర్. సి లాట్ ఆఫ్ పీపుల్ మైట్ అండర్స్టాండ్ ఒక ఎడిటర్ వాట్ ఇస్ హిస్ జాబ్ రోల్ ఈజీగా అర్థమవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఈజీగా అర్థమవుతుంది, డిఓపి అంటే కూడా ఈజీగా అర్థమవుతుంది, లైక్ థింగ్స్ ఆర్ విత్ కెమెరాస్ అండ్ లైట్స్ అనే ఒక అండర్స్టాండింగ్. బట్ అల్టిమేట్లీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిజైన్ విచ్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎ బ్యాక్ డిజైన్ వేర్ the whole journey of the film or visual journey of the film is based on that. So అదేంటంటే ఇట్స్ ఆల్వేస్ అండర్ స్పోకెన్. బట్ టెక్నికలీ స్పీకింగ్ ఒక ఫిలిం విజువల్గా ఎక్సెల్ అవ్వడానికి ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ సంథింగ్ 100% ఇట్ విల్ యాడ్ ఎ వాల్యూ టు ఇట్. సో చెప్పాలంటే అందరు టెక్నీషియన్ కంటే లైక్ ఆఫ్టర్ డైరెక్టర్ అండ్ ఇస్ డన్ విత్ ద స్టోరీ అండ్ ఆల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ విల్ బి స్పెండ్ బై ఎనీ టెక్నీషియన్ ఈస్ ప్రొడక్షన్ డిజైనర్స్ అండి. ఎందుకంటే వీ హ్యావ్ టు విజువలైజ్ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్ట్స్ హౌ ద హోల్ ఫిల్మ్ విల్ బి లుకింగ్. దాంట్లో లైక్ డిఫరెంట్ టెరెన్స్ని బట్టి 80s 70s జియోగ్రఫికల్ ఏరియా జియోగ్రఫిక్ స్పెసిఫిక్ ఉంటుందా, దెన్ హౌ వీఆర్ ట్రయింగ్ టు షోకేస్, లైక్ వాట్ ఈస్ ద కలర్ ప్యాలెట్స్ వీఆర్ యూజింగ్ ఆర్ based on the background how the costume will be deflecting. ఈవెన్ ద బైక్స్ ఏవైతే చూస్తామో కార్స్ అన్ని కూడా ప్రీ ప్లాన్లే చేస్తారు, ప్రీ ప్రొడక్షన్ లో ప్లాన్ చేసుకుంటారు ప్రతిదీ. ఓకే, ప్రతి చిన్న విషయం కూడా వెన్ ఇట్ కమ్స్ టు ద స్క్రీన్ మీరు పక్కాగా ఉండాలి అంటే. సరే, ఇలాంటి పెద్ద సినిమాస్ లో మీరు చూస్తే అంటే పెద్ద మూవీస్ లో ఇక్కడ బుచ్చి బాబు గారి విజన్ ఉంటది, మరి రామ్ చరణ్ గారి ఇమేజ్ ఉంటది, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మీకు ఎప్పుడైనా ప్రెషర్ గా అనిపించిందా, ఆర్ హౌ డు యూ టేక్ ఇట్? సి ఇండస్ట్రీలో ఐ థింక్ అది శాపం అనుకోవాలో లేకపోతే ఏదైనా కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ సంథింగ్ విచ్ గోస్ త్రూ హెవీ ప్రెషర్. సో మ్యాక్సిమం నా టీమ్ అవ్వచ్చు, అసిస్టెంట్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి విల్ బీ ఫేసింగ్ సమ్ ఆర్ అదర్ హెల్త్ ఇష్యూ బికాస్ ఆఫ్ విగరస్ టైమ్ స్పేస్ వాట్ ఈ స్పెండ్. సి ఆల్మోస్ట్ 48 hours 50 hours నిద్ర లేకుండా ఉన్న రోజులు చాలా వస్తాయి. అండ్ లాస్ట్ మినిట్ జాబ్స్ ఆర్ వెరీ న్యాచురల్. సో ఎంత ప్లాన్ చేయనియండి ఇన్ దిస్ స్పేస్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అండ్ దిస్, ఎంత ప్రిపేర్ అయి ఉన్నా ఎంత డిజైన్ వైజ్ రెడీ ఉన్నా దిర్ ఇస్ ఆల్వేస్ ఏ కట్ డౌన్ ఆఫ్ స్పేస్. బికాస్ అల్టిమేట్లీ మన వర్క్ జరగాలంటే దానికి లింకులు చాలా ఉంటాయి, డేట్స్ ఇష్యూ ఉంటుంది, ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు 10 రోజులు కావాల్సిన టైం ఒక్కోసారి 5 రోజులు చేయాల్సి వస్తుంది. See, we might look like magicians, but we are not magicians who can create overnight few things. కొన్ని జరగవు. సో ఆ ప్రెషర్ ఉంటుంది. అండ్ డీటెయిలింగ్ వర్క్ చేయాలి అన్నప్పుడు ఇనఫ్ టైమ్ అండ్ ఇనఫ్ స్పేస్ కూడా వీ డెఫినెట్లీ నీడ్. సో అండర్స్టాండింగ్ లెవెల్స్ విల్ నాట్ బి ఆల్వేస్ ఇన్ అవర్ ఫేవర్. సో ఆబ్వియస్లీ ఆ హెక్టిక్ స్పేస్ అనేది లేకుండా అయితే ఉండదండి. లైక్ ఎవ్రీబడి, ఎస్పెషలీ కమింగ్ టు ఆర్ట్, సినిమా సెట్ షూట్ జరిగే ముందు రోజు మాకు టెన్షన్ ఉంటుంది, షూట్ రోజు ఉంటుంది, షూట్ తర్వాత కూడా ఉంటుంది. సో వీఆర్ ఆల్వేస్ దేర్
అండర్ కరెంట్ ఇన్ ఎవ్రీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ డే ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద షూట్ టు డే ఎండ్ ఆఫ్ ద షూట్. ఓకే. మాకైతే ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్‌లో 80స్ బ్యాక్‌డ్రాప్ కనిపిస్తుంది గదా! అంటే అది మీరు ఓన్ లొకేషన్స్‌లో చేసారా? లేదా సెట్ వేసారా? లేదా ఓన్ లొకేషన్స్‌లో సెట్ వేసుకున్నారా? ఎలా జరిగిందది? అండి, ఫస్ట్ ఓవరాల్‌గా నేను ఇందాక మూవీ డిజైన్ అని చెప్పాను గదా! హ్మ్. మూవీ డిజైన్ ఈస్ సంథింగ్ లైక్ హౌ యూ ఆర్ ట్రైయింగ్ టు లుక్ ద ఫిల్మ్ విల్ లుక్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సీ నోటి మాటలో చెప్పడానికి ఇట్ మైట్ బి ఎ సింపుల్ స్టేట్మెంట్. హ్మ్. ఒక గ్రీనరీ ఉండి నైస్ వాటర్ పారుతూ ఉన్న కావాలి. ఒక ఊరు అని ఒక జనరిక్ స్టేట్మెంట్ పాస్ చేయడం ఇవ్వచ్చు. ఈజీ. యాహ్! దాన్ని మనం విజువల్‌గా ఎలా కనెక్ట్ చేయగలుగుతాం? హ్మ్. ఒకే దాంట్లో అంతా చూపించగలుగుతామా లేదా? సో, త్రూ ఔట్ ద స్పేస్ దాన్ని ఎలా ఇన్కార్పొరేట్ చేయగలుగుతాం? హ్మ్. ఒకేసారి ఊరు మొత్తం కనపడకపోవచ్చు. సో, కరెక్ట్. కనపడిన ఊరు ఆడియన్స్‌కి మైండ్ సెట్‌లో ఓకే. ఇది పార్ట్ ఆఫ్ దిస్ విలేజ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఆ ఊరు బయట పొలిమేరలో పొలాలున్నాయి. ఆ పొలిమేర పొలాల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. సో, ఇలాంటి డిజైన్ స్ట్రక్చర్ ఒకటి అనుకుంటాం. హ్మ్. హ్మ్. అనుకున్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్‌కి ఏంటంటే వి నెవర్ థాట్ ఆఫ్ మేకింగ్ ఇన్ స్టూడియో సెట్స్. ఓకే. స్టూడియో ఫ్లోర్‌లో సెట్లు వేయకూడదనేది డే 1 అండర్‌స్టాండింగ్ అండి. హ్మ్. ఇట్స్ బిట్వీన్ ఆల్ ద టెక్నీషియన్స్. ఓకే. బికాస్ ఎక్కడో దగ్గర ఒక ఆర్టిఫిషియాలిటీ వస్తది. అవును. లైటింగ్ వైస్ గానీ, ఇది గానీ వస్తదని నా ఫీలింగ్. బికాస్ లాట్ ఆఫ్ కన్‌స్ట్రెయింట్స్ ఉంటాయి కాబట్టి. సో, దానికి నేచురల్ లైట్, నేచురల్ యాంబియన్స్ మనకి ఆడియన్స్‌కి ఎక్కడ కనెక్ట్ అవుతాము అంటే లైక్ ల్యాండ్‌స్కేపే. సో, ఆ రియల్ ల్యాండ్‌స్కేప్స్ తీసుకొని దాంట్లో వి ఇన్కార్పొరేటెడ్ సెట్స్. ఓకే. సో, మాక్సిమం సినిమాలో వేసిన సెట్‌లన్నీ అదర్ దాన్ స్పెషల్ సాంగ్ మోస్ట్‌లీ ఎవ్రీథింగ్ ఈజ్ బిల్ట్ ఆన్ ఎ లైవ్ జియోగ్రఫికల్ ఏరియా. ఓకే. మీకు లైవ్ లొకేషన్స్‌లో చేయడం ఛాలెంజింగా? లేదా సెట్స్‌లో చేయడం కంఫర్టబులా? ఏది మీకు ఆర్ట్ డైరెక్టర్‌గా మీరు ఏమంటారు? యాస్ ఎ ఔట్‌పుట్ కూడా ఏది బావుంటుంది? అంటే అదే అండి. ఇప్పుడు టైమ్ లైన్స్ అనేది ఒకటొచ్చేసరికి హ్మ్. లాట్ ఆఫ్ థింగ్స్ విల్ ప్లే. ఓకే. సీ ఇఫ్ యూ ఆర్ ఇన్ లైక్ కమింగ్ టు పెద్ది ఓన్లీ 70స్, 80స్ అనుకుంటున్నాం అనుకోండి. 70స్, 80స్‌లో బిల్డింగ్స్ పెద్దగా మారుండకపోవచ్చు. అప్పటికి, ఇప్పటికి అవును. మేబీ విలేజుల్లో, టౌన్స్‌లో పెద్ద డిఫరెన్స్ రాకపోయి ఉండొచ్చు మేబీ. ట్రైలర్‌లో పాత బజార్ గూడా యెస్. చూపిచ్చారు. అది గూడా లొకేషనే. ఐ అది మీన్ సెట్టే సెట్టే అండి. అంటారు. ఆ! యాహ్! ఓకే. సో, ఒక 30% వేరియేషన్ వస్తది. బట్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద వేరియేషన్ ఎక్కడుంటది మీకు? అదర్ ఎలిమెంట్స్ విచ్ కేమ్ ఇంటు అవర్ లైఫ్స్. హ్మ్. లైక్ ఇట్ కెన్ బి టెలికామ్ సెక్టర్. ఇప్పుడు అప్పట్లో మనకి సెల్ ఫోన్స్ లేవు. అవును. అప్పట్లో మనకి ఫ్లెక్స్ బోర్డ్స్ లేవు. అవును. అప్పట్లో మనకి బ్యాక్‌లైట్ బోర్డ్స్ ఉన్నాయా? లేదా? అసలు అది ఉంటే ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద మెటీరియల్ ఆ టైంలో యూజ్ చేసింది? రేకు మీద మాక్సిమం చూస్తే రేకు మీద నేమ్ బోర్డ్స్ రాసుంటారు. అవును. సో, అట్లాంటి డీటెయిల్స్ అవ్వచ్చు. గోడల మీదే అప్పట్లో పెయింట్ ఏసుకునేవారు. ఫోటో అవును. స్టూడియో అవ్వనియండి, ఏదైనా అదర్ అనౌన్స్‌మెంట్ ఏదున్నా జేయాలన్నా. ఆ! ఉంటది. ఆ షాప్ తాలూకు సేల్స్ ఏదున్నా వాల్ మీద రైట్. పెయింట్ చేసుకునేవారు. మార్కెటింగ్ అనేది బేసికల్లీ అప్పట్లో. యాహ్! సో, అప్పుడు ఫ్లెక్స్‌లు లేవు. హ్మ్. అండ్ యాంటినాస్ ఉన్నాయి. హ్మ్. టీవీలకి అవును. సంబంధించిన యాంటినాస్ ఉన్నాయి. సో, అదే ఇప్పుడు మనం లైవ్ లొకేషన్‌కెళ్ళి అంటే రియల్ లొకేషన్‌కెళ్ళి లైవ్ కన్నా కూడా రియల్ లొకేషన్‌కెళ్ళి అక్కడ చేయాలంటే 70స్‌కి సంబంధించిన మ్యాటర్‌ని ఇప్పుడు మనం లైవ్‌లో షూట్ చేయటం వల్ల వి డోంట్ అచీవ్ వాట్ వి వాంట్. కరెక్ట్. ఎందుకు ఓకే. ఆల్రెడీ అక్కడ బోలెడు ఫ్యాక్టర్స్ యాడ్ అయిపోయి ఉంటాయి. హ్మ్. బిల్డింగ్స్ సేమ్ ఉన్నా ఎలిమెంట్స్ యాడ్ అయ్యి ఉంటాయి. సో, ట్రైయింగ్ టు క్లియర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ మేక్ ఇట్ లైవ్. ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు పీరియడ్ ఫిల్మ్ ఇట్స్ ఆల్వేస్ సెట్ ఈస్ బెటర్. హ్మ్. బికాజ్ అండ్ వీ కెన్ ఎన్ని కంట్రోల్. రోజులైనా వాడుకోవచ్చు కూడా ఆ అండ్ కంట్రోల్ సెట్‌ని. చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ ఉంది ఏంటి? ఇప్పుడు ఓకే. లైవ్ లొకేషన్‌కెళ్ళి మనం ఆ బిల్డింగ్‌ని ఒక 20 ఏళ్ళు పాతగా ఏజింగ్ చేస్తాము. వర్షానికి తడిసి ఇట్లా అయిపోయి ఉంటది అనంటే మేబీ పీపుల్ మైట్ నాట్ అగ్రీ టు ఇట్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఆల్సో యాహ్! టెక్నికల్లీ మీరు చెప్పాలది. యాహ్! అయితే సార్ ఈ 24 సెట్స్ ఏదో వేసినట్టున్నారు గదా! హ్మ్. వాటన్నిటికే 100,00,00,000 అయిందని ప్రచారం వస్తోంది. సినిమా మీరేమంటారు? బడ్జెట్ ఎంతంటారు? ఉంటుందనుకుంటా ఎన్నో కోట్లు. మీరు చెప్పాలి నాకు. నో, నో అండి. ఐ థింక్ ఆర్ట్ వైస్ ఐ థింక్ ఒక ఫిల్మ్ బడ్జెట్‌లో ఒక 10% రేడియస్‌లోనే ఉంది. లైక్ కరెంట్‌లీ ఈ ఫిల్మ్స్‌లో. మీ పౌరాణికము ఇంకా మిగతా అదర్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే థింగ్స్ చేంజ్ అవుతాయి గానీ యాస్ ఆఫ్ నౌ ఐ థింక్ అలా ఏం లేదండి. సెట్స్ ఓకే. బడ్జెట్ ఈస్ వెరీ మచ్ కంట్రోల్డ్. ఓకే. లొకేషన్స్ అన్నీ సీన్ వైస్ బ్రేక్ డౌన్ చేసి ముందే అనుకుంటారా? యాహ్! ఇంత ఇక్కడికి ఇంత అవుతుంది. హ్మ్. సో, హ్మ్. మరెప్పుడైనా అది క్రాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయా? అది ఆల్వేస్ ఫస్ట్ సినిమాకి మనం ప్రీ ప్రొడక్షన్ చేసుకునేదే ఈ అండర్‌స్టాండింగ్ కోసం. ఓకే. సో, ప్రీ ప్రొడక్షన్‌లో ఏంటంటే వి విల్ నాట్ హావ్ ఎనీ కన్‌స్ట్రెయింట్స్. హ్మ్. ఇప్పుడు ఒక విజయనగరం స్ట్రీట్ కావాలి అంటే ఓవరాల్‌గా స్ట్రీట్ అంతా డిజైన్ చేసుకుంటాం. దాంట్లో మళ్ళీ సీన్స్ ఏమున్నాయనేది చెక్ చేసుకుంటాం. సెకండ్ హుహు. స్టేజ్. ఓకే. ఫస్ట్ డిజైన్ అనేసుకుంటాం. ఆ! బికాజ్ డిజైన్ మొత్తం ఎందుకు అనుకోవాల్సి వస్తదంటే ఓవరాల్ ఇందాక చెప్పినట్టు ఆ ఊరు ఎలా ఉంటది అనేది ఫస్ట్ మనం ఊహించుకుని ఉంటే
దాంట్లో ఏ ప్లేస్ ఎక్కడమెంట్ ఉండొచ్చు, ఈస్ట్కి ఏముంది, వెస్ట్కి ఏముంది, గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ ఈస్ట్కి ఉందా, సో వెస్ట్కి ఏమి ఉండొచ్చు. సో ఈస్ట్ గ్రౌండ్ ఉంటే ఆ లైటింగ్ పాత్ ఏంటి, మార్నింగ్ సన్ రైజ్ వస్తాయి ఆ గ్రౌండ్లో. సో ఇంత బేసిక్ డీటెయిల్స్ అండర్స్టాండింగ్ కూడా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత వీల్ ఫాలో దట్ ఈస్ ఫిక్స్ ఇన్ డే 1. ఫస్ట్ లేఅవుట్ రెడీ అయిపోయినట్టు ఓవరాల్గా ఊరు అప్పుడే ఫిక్స్ అవుద్ది. తర్వాత సీన్స్ ఏమున్నాయి, ఆ సీన్ బట్టి ఓకే ఈ సీను ఈ సందు వరకు జరుగుతుందా, ఓకే ఈ సీన్ ఇంకో సందులో జరుగుతుందా, సో అట్లా ఓవరాల్గా ఎన్ని ఉన్నాయనే దాని మీదే వీల్ బిల్డ్ ద సెట్స్. సో డిజైన్ అనుకున్నది మేబీ ఇట్ విల్ కమ్ ఇన్ ఓవరాల్ వ్యూ. అంటే మీకు ఒక లార్జ్ ఒక వైట్ షాట్ వేసినప్పుడు ఊరు ఇలా ఉంది అని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు పడుతుంది. అక్కడ మొత్తం కనపడకపోవచ్చు, ఒక్క ఫోటోలో ఊరంతా కనపడకపోవచ్చు కదా. సో ఎంతవరకు కనిపిస్తుందో అది డిజైన్ ముందే ఫిక్స్ అయితే, సో రేపు పొద్దున మనం ఎక్స్టెన్షన్ వాడినా కూడా ఆ ఎక్స్టెన్షన్లో అది వాడుకుంటాం. సో నథింగ్ గో వేస్ట్. ఓకే. అయితే మీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పింది ఎప్పుడైనా ఇన్సిస్ట్ చేసినట్టు రాలేదు, లేదా ఇంకెక్కువ కావాలి అని అప్పటికప్పుడు చెప్పిన ఇన్సిడెంట్స్ ఉన్నాయంటారా కొన్ని మీకు జరిగిన అనుభవం? లేదండి, జరగలేదు. ఓకే. ఇందాక మీరు అడిగినది అయితే బడ్జెట్ దాటుతుందా అంటే, కొన్ని ఫ్యాక్టర్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టర్స్ లైక్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ సో మచ్ ఆల్సో వెదర్ కండిషన్స్ అవ్వచ్చు. బికాస్ లాస్ట్ ఇయర్ వీ ఫేస్డ్ హెవీ సైక్లోన్స్ అండ్ రెయిన్స్. సో దానివల్ల ఫస్ట్ చెప్పిన ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అవుట్డోరే వేద్దాం అనుకున్నది, దాన్ని మేము బ్రేక్ చేయదలుచుకోవాలా. లేదు వర్షం పడింది కాబట్టి సెట్లోకి వెళ్దాం అనేది అనుకోవాలా. సో ఆ కన్స్టెన్స్ ఏంటంటే కొన్ని ప్లేసులకి ట్రావెల్ చేసే సిచ్యువేషన్ లేకపోయింది. సో వీ హ్యాడ్ టు బిల్డ్ మోస్ట్ ఆఫ్ ద సెట్స్ ఇన్ హైదరాబాద్. సో అది వాజ్ సంథింగ్ ఛాలెంజ్ అండ్ వీ నెవర్ థాట్ ఆఫ్ బిల్డింగ్ ఒక కొండ కింద ఊరు అనేది బిల్డ్ చేద్దాం అని అనుకోలేదు. అది లైవ్లో చేద్దాం అనేది ఐడియా ఉంది. సో దట్ కేమ్ అప్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో హియర్ అండ్ దేర్ ఇట్లాంటి న్యాచురల్ కలామిటీస్ వల్ల టైం ఫ్యాక్టర్స్. ఒక సెట్కి మనం ఒక 30 days to 40 days టైం పడుతుంది అనుకుంటాం, అది లాస్ట్ మినిట్లో ఒక 10-15 daysలో అచీవ్ చేయాల్సి వస్తుంది. సో దెన్ వీ మైట్ హ్యావ్ లూజ్ లిటిల్ కంట్రోల్ ఓవర్ ద బడ్జెట్. బట్ విచ్ విల్ బి అండర్స్టాండ్ బిఫోర్ ఓన్లీ. అదేం సర్ప్రైజ్ గా షాక్ అయ్యేది ఏమి ఉండదు, ముందే మనకి స్టార్ట్ అయ్యేటప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా రామ్ చరణ్ గారు మీరు చేసిన సెట్ లో రావడం, అంటే ఒక వేరే సెట్ కి వచ్చాను చాలా మెస్మరైజ్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా మీతో షేర్ చేసుకున్నారా? యా అండి, మాక్సిమం ఐ థింక్ ప్రతి సెట్ ఎవ్రీథింగ్ వాజ్ అస్టానిషింగ్. లక్కీలీ ఎవ్రీథింగ్ వాజ్ వెల్ ప్లేస్డ్. లైక్ ఎప్పుడో ఒక దగ్గర మనకి ఏదో తేడా కొడుతుందని అనిపిస్తుంది. అదృష్టమో ఏంటో ఈ సినిమాకి అలాంటి ఏం జరగల. ప్రతి సెట్ రియలీ కేమ్ అవుట్ వెల్. బట్ క్రిటికల్గా మాట్లాడాలంటే కుస్తీశాల అనేది ఏదైతే ఉందో దట్ వాజ్ వెరీ క్రిటికలీ ఎక్లెయిమ్డ్. ప్లస్ ఈ కొండ కింద ఊరు ఏదైతే ఉందో అది లిటరలీ అసలు హైదరాబాద్ ఫీల్ అనేది మీకు వెదర్లో కూడా రాదు. ఎక్కడో దగ్గర బికాస్ వీ హ్యాడ్ మాన్సూన్స్, ఆ మాన్సూన్ వల్ల మనకి సన్లైట్ ఫ్లాట్గా ఉండటం మూలాన వీ కుడ్ అచీవ్ దట్. సో అలా కూడా కలిసి వచ్చింది, వెదర్ బయట వేయడం మూలాన ఆ వెదర్ అలా ఉండటం మూలాన కూడా కలిసి వచ్చింది. సో ఎవ్రీథింగ్ వర్క్డ్. మధ్యలో ఒక పొలం ఏరియాస్ ఉంటాయి, ఇవన్నీ కూడా సెటిల్ వేసాం. సో అవి అసలు ఏం తేడా తెలియదు మీకు, చాలా డీటెయిల్ వర్క్ ఉంటుంది. అండ్ పీపుల్ వెన్ వాకింగ్ ఇన్ టు సెట్ ఆల్సో అసలు వేరే వరల్డ్లోకి ఎంటర్ అయిన ఫీలింగే వచ్చింది అందరికి. అది వచ్చిన వాళ్ళందరూ చెప్పింది అది. ఓకే, మీ పరంగా మోస్ట్ డిఫికల్ట్ సెట్ పెద్దిలో మీరు వేసింది ఏంటంటే ఏం చెప్తారు? డిఫికల్ట్ అనే కన్సిడరేషన్ కంటే కూడా అండి, ఐ థింక్ ఛాలెంజింగ్ వాజ్ ఇది మన కొండ కింద ఊరు వాజ్ ఛాలెంజింగ్. బికాస్ లైక్ హౌ మనం ఒక టెర్రస్ ఆర్ టెరెన్ నుండి హిల్ స్టేషన్ టెరెన్ని ఎలా క్రియేట్ చేయగలుగుతాం హైదరాబాద్లో అనేది ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. సో దట్ వాజ్ ఎ ఛాలెంజ్ థింగ్. రెస్ట్ అదర్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ డిజైన్ బేస్డ్ అండి, ముందే అనుకున్నదే ఎక్కడ వేద్దామని కూడా ఫిక్స్ అయింది. ఈ చిక్రీ సాంగ్ కూడా మొత్తం సెట్ అయినా సార్, లేకపోతే లేదండి పర్టికులర్ లొకేషన్ కి వెళ్ళారా? ఇన్ ద జర్నీ ఆఫ్ ఎ ఫిలిం డిజైన్ ఏదున్నా అన్ని ఇంటీరియర్స్ ఉండవు, ఎక్స్టీరియర్స్ ఉంటాయి, ఇంటీరియర్స్ ఉంటాయి. అండ్ దెర్ ఈస్ ఏ కనెక్షన్స్. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇది ఉంటుంది, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఒక ట్రావెల్ ఏదైతే ఉంటుందో జనరల్గా లొకేషన్ టు లొకేషన్ అవ్వచ్చు, ఓవరాల్ ఫిలిం జర్నీ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ యూ నీడ్ సమ్ కనెక్షన్స్. సో అది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా వీ హ్యాడ్ టు గో ఎక్స్ట్రీమ్ వైడ్స్ అండ్ ఆ లైవ్ లొకేషన్ కనెక్టివిటీ తీసుకురావాల్సి వస్తుంది. అంటే హౌ లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలియాలంటే. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ వి థాట్ లైక్ దట్ కుడ్ బి బెటర్ పాసిబుల్ టు గో ఎక్స్ట్రీమ్ వైడ్స్ ఓన్లీ ఇన్ సాంగ్స్. సో అందుకోసం చిక్రీ సాంగ్ వాజ్ షాట్ వెరీ మచ్ ఆన్ లైవ్ లొకేషన్స్. అది కొండ ఏదైతే ఉంది వేర్ యూ సా సమ్ 36 వాటర్ ఫాల్స్, అది పూణే. అండ్ చరణ్ గారిది చిన్న వాటర్ ఫాల్ లాగా ఉండి ట్రాక్ ఎపిసోడ్ అండ్ ఫారెస్ట్ సీన్స్ అండ్ ఆల్ అండ్ ఫ్యూ చిక్రీలో ఉండే ఫారెస్ట్ లో ట్రావెల్, రియల్ ఫారెస్ట్ అండి. వీ వెంట్ టు శ్రీలంక అండ్ షాట్.
బికాస్ ఇండియాలో సిచ్యువేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు గెట్ ఫారెస్ట్ పర్మిషన్స్. కరెక్ట్. సో అందుకోసం వీ హ్యాడ్ టు గో టు శ్రీలంక. ఓకే. సో 'పెద్దిలో' ట్రైలర్ మేము చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి గదా! ఈ క్యారెక్టర్స్‌లో పె పె ప్రస్తుతానికి మనం చూస్తే 'పెహల్వాన్‌ది' ఉంది ట్రైలర్‌లో. అది చేసినప్పుడు 'రామ్ చరణ్' గారికి బొబ్బర్లొచ్చాయి ఎండలో అని బికాస్ ఆఫ్ ద సాండ్ అండ్ ఆల్. Yeah. అది నిజమేనా? అంత డెడికేషన్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మీరు నేరుగా చూసారు గదా! See అండి, దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ రామ్ చరణ్ గారు. అవును. సో ఫస్ట్ గేమ్ చేంజర్. యా, గేమ్ చేంజర్. సో see there is no one to pinpoint anything about him హ్మ్. because he's very professional. హ్మ్. First thing is very professional and he's very grounded and down to earth also. So he's very friendly. సో మీరు బుచ్చి గారితో ఇంటరాక్షన్ అయినప్పుడు చూసుంటారు. అవును. సో ఎన్నో. ఈజ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అండి. అండ్ హ్మ్. జీరో ఈగోయిస్టిక్ పర్సన్, లైక్ పర్టికులర్ స్టేచర్ అవన్నీ ఏం మనకు ఉండదు. ఈజ్ వెరీ మచ్ యాక్సెసిబుల్ వెన్ ఎవర్ వీ హ్యాడ్ టు హ్యావ్ ఎనీ డిస్కషన్ ఆర్ ఎనీథింగ్. సో ఆయన ఏమైనా ఇన్పుట్ చెప్పాలన్నా ఏదున్నా ఇట్ వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ ఓకే. అండ్ వెరీ ప్రొఫెషనల్. ఎందుకనంటే హీ 2-3 యాక్సిడెంట్స్ అయినాయి. అవును. ఇంజురీస్ అయితే అయినాయి. యా, సో అప్పుడు కూడా వీవర్ ఇన్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్, లైక్ ఆ డేట్స్ మిస్ అయితే తర్వాత చేయాలి అంటే ఎప్పుడు అనేది మనకి క్లారిటీ లేని సిచ్యువేషన్ అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. సో అది షూట్ చేయాల్సిందే. సో హీ కుడ్ హ్యావ్ టేకెన్ రెస్ట్, బట్ యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ థింగ్స్ కేమ్ బ్యాక్ ఇమీడియట్లీ అండ్ హీ వాజ్ ఆన్ ద షూట్. దట్ సో దట్ ఇట్ డెడికేషన్. సెల్ఫ్ విల్ షో హౌ మచ్ యాహ్! డెడికేటెడ్ హీ ఈస్. అయితే ఇప్పుడు మనం 'పెహల్వాన్' సీన్ అని అనుకున్నాం గదా! మేము చూసింది 'పెద్దిలో' ఇదొక ఆహ్, మరో దంగల్ అవుతదేమో అనిపిస్తుంది. ఎమోషనల్ జర్నీ మమ్మల్ని తీసుకెళ్తారా ఎండ్ వరకి అని అనుకుంటున్నాము. హౌ విల్ ఇట్ దట్ బి? సి పెద్ది ఈజ్ పెద్ది అండి. ఆ! సింపుల్ ఫ్యాక్టర్ చెప్పాలంటే పెద్ది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో యా జరుగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండే. దంగల్ ఈజ్ లైక్ ఎ లార్జర్ పర్స్పెక్టివ్ ఆఫ్ హ్మ్. ఎ గేమ్. Okay, here if you see is like a cross gamer. There are other factors you will be seeing in this film. హ్మ్. Uh, Game to game కలిపి ఆడేవన్న క్రాస్ గేమర్స్ది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒకే పర్సన్ మల్టిపుల్ గేమ్స్ ఆడడం అనే ఒక ఫ్యాక్టర్ కూడా మీకు ట్రైలర్లో తెలిసింది. అవును. యెస్. సో ఇట్స్ లైక్ ఏ పర్సన్స్ బయోగ్రఫీ. హ్మ్. ఐఎమ్ నాట్ టెలింగ్ లైక్ ద పర్సన్ ఎగ్జిస్టెడ్. డ్యూయల్ రోల్స్ లాగా ఏమైనా లేదు కనిపిస్తుందా? లేదు లేదు. లేదు. ఒక్క పర్సన్ జర్నీ యా, అది. ఇట్స్ వన్ పర్సన్స్ లైఫ్ ఓకే. throughout a span of 10 years to 15 ఆ! years ఓకే. kind of a thing. ఆ! సో అది బయోగ్రఫీ లాగే, కానీ ఆ పర్సన్ ఎగ్జిస్టెంట్ కాదు కాబట్టి ఇట్స్ ఎ ఫిక్షన్, బట్ ఇట్స్ ఎ వెల్ రిటర్న్ బయోగ్రఫీ ఆఫ్ ఎ పర్సన్. ఆ సీన్స్ అన్నీ 'రామ్ చరణ్' గారితో చేస్తున్నప్పుడు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించిందా మీకు? See అండి, ఇట్ ఇస్ when he is on the set, like especially కుస్తీ వైజ్, it was like a visual treat. రియల్ పెహల్వాన్స్‌ని కూడా యా, తీసుకొచ్చారని. మొత్తం రియల్ పైల్వాన్స్ తోనే చేసామండి. అప్పుడే ఇంజ్యూరీ అయిందనేదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పారు. యా, ఇంజరీ హ్యాపెండ్ ఇన్ కుస్తీయే. ఏదో నవ్వుతూ చెప్పారు రియల్ పెహల్వాన్స్ దింపారు యా అని. యా నవ్వుతూ ఏం యాహ్! కాదు అసలు, యాక్చువల్గా ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే. క్రికెటర్స్ కూడా కొంతమందిని ఆ క్రికెట్ ఆడే వాళ్ళనే పెట్టుకున్నాం, అదర్ దాన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. సో 'రామ్ చరణ్' హాడ్ టు గో త్రూ ద విగరస్ ట్రైనింగ్ ఐ ఆఫ్ బిలీవ్. కోర్స్ ఆల్మోస్ట్ ఓకే. లైక్ నాకు తెలిసి కుస్తీకి ఆయన 6 months పైనే ట్రైనింగ్ జరిగింది, లైక్ ఓకే. టు అండర్స్టాండ్ దర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో హ్మ్. విక్కీ కౌశల్ గారి ఫాదర్ వాజ్ ద పర్సన్ హూ డిజైన్డ్ రైట్. కుస్తీ ఎపిసోడ్స్ అండ్ ఆల్. ఓకే. సో హీ వాజ్ ద సేమ్ వన్ హూ డిజైన్డ్ శ్యామ్ కౌశల్ అని ఆయన పేరు. హ్మ్. He designed for Dangal also రైట్. ఓకే. because he is understanding about game will be something ప్రిటీ helpful వెల్. యెస్. for this film also అని. అయితే బయట ప్రచారం జరుగుతుంది. పారా ఒలింపిక్స్‌లో సింగిల్ లెగ్‌తో ఆయన ఫైట్ చేస్తాడు. అలా దేశం కోసం ఫైట్ చేస్తాడు. అదేదో సింపుల్ ఫైట్ కాదు అని. ఈస్ దట్ ట్రూ దట్ హీల్ ఫైట్ విత్ ఎ సింగిల్ లెగ్ సంథింగ్ లైక్ దట్ కెన్ వి See, ఎక్స్‌పెక్ట్? nothing like that అండి. You ఓకే. have to go through the journey. ఆ! Okay, see, మీరు if you understand something, ఒక హ్మ్. స్టేట్మెంట్ లాగా చెప్పడం కన్నా కూడా హ్మ్. జర్నీ చూస్తే తెలుస్తుంది. ఓకే. సో అది సింగిల్ లెగ్ అవన్నీ ఐ థింక్ ఇట్స్ అన్నెసరీ కన్ఫ్యూజింగ్ థింగ్స్. సో కరెక్ట్. ఫ్యాన్స్ అందరూ దే వర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ ఇన్ ద సోషల్ మీడియా రైట్? అది అందుకే క్యూరియాసిటీ చాలా ఉంటాయండి జనాలకి. ఎన్నో స్పెక్యులేషన్స్ అసలు ఇన్ని క్యారెక్టర్స్ ఒకేసారి మా ఇట్స్ గుడ్ ఫేవరెట్ కదా, స్టార్‌ని స్పెక్యులేషన్ చూడగానే. ఎక్కువ ఉంటే లైక్ పీపుల్ ఆర్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అన్నట్టు కదా లెక్క. రైట్. అలాగే ఐటెమ్ సాంగ్‌లో చాలా పేర్లు వినిపించాయి. Hmm. మీకు తెలిసి ఇప్పుడు ఎవరు అసలు ఐటెమ్ సాంగ్‌లో ఉన్నారు? ఖరారయ్యారు? నో అండ్ ఇట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్, మనకి బయటకు ఆల్రెడీ వచ్చింది. అవునా? శృతి హాసన్ ఈస్ వన్ హూ ఇస్ పేయింగ్ ద స్పెషల్ నంబర్.
ఓకే. సో యా అండ్ ఇద్దరు డాన్సర్స్. సో అది కూడా అమ్మో! చాలా బాగుంటుంది విజువల్గా. ఇరగదీసుంటారు అసలు యా యాక్చువల్లీ. యా మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇంకెన్ని అద్భుతాలు ఇంకా 'పెద్దిలో' యా ఉన్నాయో అసలు వి ఆర్ యా బిగరస్‌లీ వెయిటింగ్ ఫ్యాన్స్ అందరము. అయితే 'పెద్దిలో' మేము ఒక విజువల్ చూసి గుర్తుపెట్టుకుంటాం బయటికొచ్చేటప్పుడు అంటే మీ పరంగా ఏమంటారు? అంటే ఆఫ్టర్ కమింగ్ ఔట్ ఆఫ్ ద మూవీ. సి యాజ్ ద నేమ్ సేస్ హ్మ్. పెద్ది. అతన్ని గుర్తుపెట్టుకుని బయటకొస్తారు మీరు. పెద్ది అనే మనిషినే మనసులో పెట్టుకొని బయటకొస్తారు. చాలా బాగా చెప్పారు సార్. అయితే ఫ్యాన్స్ కోసం ఏం చెప్తారసలు? 'పెద్ది' ఎందుకు చూడాలి అంటే వాట్ డు యూ సే? పెద్ది ఎందుకు చూడాలి అనేది పాయింటే కాదండి. హ్మ్. పెద్ది ఈజ్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం అండ్ దర్ ఇస్ నో అదర్ ఫ్యాక్టర్స్ లైక్ హెడ్డింగ్స్ లాగా ఈ సినిమా ఇందుకోసం చూడాలని అవసరం లేదు. ఇట్స్ ఎ కంప్లీట్ బ్యూటిఫుల్లీ డన్ ఎ స్పోర్ట్స్ డ్రామా విత్ నైస్ ఎమోషన్స్ అండ్ మచ్ అదర్ ఫ్యాక్టర్స్, విజువల్ ట్రీట్, బోల్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో హ్మ్. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం అండ్ ఓకే. ఫ్యాన్స్ అనే కాదండి, ఎనీ మూవీ లవర్ విల్ డెఫినెట్లీ రియలీ ఎంజాయ్ దిస్ ఫిలిం వైల్ కమింగ్ అవుట్. 'జాన్వీ కపూర్' గారి ఎంట్రీ సీన్ ప్లాన్ చేసేటప్పుడు ఐ మీన్ లైక్ ఎంట్రీ సీన్ కావచ్చు, సినిమా మొత్తంలో ఆమె క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ఊరు బ్యాక్‌డ్రాప్‌లో ఒక అమ్మాయి అని మాకు తెలుస్తుంది. దానికోసం మీరు ఏం స్పెషల్ వర్క్ చేశారు? అంటే క్యారెక్టర్ డిజైన్స్ అవన్నీ ముందే జరిగినాయండి. హ్మ్. సో కమింగ్ టు దట్ ఆల్రెడీ బుచ్చి గారు చెప్పారు మనకి లైక్ షీ ఈజ్ అ డాటర్ ఆఫ్ సమ్ పొలిటికల్ యెస్. పర్సన్ వేర్ ఆ షీ ఈస్ హుందాతనం మొత్తం షీ ఈస్ కనిపిస్తుంది ట్రైలర్‌లో. లైక్ ప్రమోటింగ్ హర్ ఫాదర్. హ్మ్. సో ఇఫ్ యూ సీ ఆ టైంలో ఎలక్షన్ మెటీరియల్ ఏముంటుంది, హ్మ్. ఎలాంటి జరుగుంటాయి అండ్ ఏ డాటర్ హూ ఈస్ బోల్డ్లీ సపోర్టింగ్ ఏ ఫాదర్ డ్యూరింగ్ హ్మ్. ఎలక్షన్స్ లైక్ హౌ షీ విల్ బీ. సో ఆ ఓకే. టైంలో అంటే ఇప్పుడు ఓకే అండి, లైక్ పీపుల్ ఆర్ బోల్డ్ ఇనఫ్, ఉమెన్ ఆర్ వెరీ మచ్ బోల్డ్ ఇనఫ్. కరెక్ట్. బట్ 80s టైంలో ఒక ఉమెన్ బోల్డ్ అంటే హ్మ్. షీ ఈజ్ లైక్ ఎ స్పెషల్ క్యారెక్టర్. సో రైట్. అలాంటి ఒక క్యారెక్టర్ని లైక్ ఎవ్రీబడి విల్ లవ్ దట్ కైండ్ ఆఫ్ ఏ యాహ్! అవుట్ స్పోకెన్ గర్ల్ ఆర్ యాక్టివ్గా ఉన్న పర్సన్ని. హ్మ్. సో ఆ విధంగా ఐ థింక్ హర్ క్యారెక్టర్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ హౌ 'పెద్ది' ఫాల్స్ ఇన్ లవ్ విత్ 'జాన్వీ కపూర్' యా అనుకోవచ్చా? యా యా రైట్. అయితే మీరు కష్టపడి ఎన్నో ఎ ఎన్ నెలలనుకోవచ్చు, ఇయర్స్ అనుకోవచ్చు ఒక సెట్ వేసిన తర్వాత అది స్క్రీన్ మీద కొన్ని సెకండ్సే కనిపిస్తే హౌ డు యూ ఫీల్ దట్? ఐ మీన్ అరే! ఇంత హార్డ్ వర్క్ చేసామే నేను, మా టీమ్ అంతా ఒక్క సెకండ్‌లో ఎళ్ళిపోయింది అని అనిపిచ్చిందా మీకెప్పుడైనా? అది ఇప్పటి వరకు ఉన్న జర్నీలో? యా నాకు తెలిసి నాకే కాదండి, ఎవ్రీ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ఎవ్రీ ప్రొడక్షన్ డిజైనర్ విల్ ఆల్వేస్ క్యారీ దట్ ఫీలింగ్ ఓకే. and it is a deep emotion that we feel about it, but nothing can be helpful. So see అక్కడ ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ వర్క్ అండి. హ్మ్. నా వర్క్ కనిపించాలి అనుకోవటము అనేది స్వార్థం. సో హ్మ్. మూవీకి కావాల్సింది దానికి మనం ఎంత సపోర్ట్ చేయగలిగాం అనేది యువర్ పర్పస్ ఆఫ్ ద జాబ్ ఇస్. హ్మ్. సో డిస్సాటిస్ఫాక్షన్ మైట్ బీ లైక్ యూ డిడ్ సంథింగ్ అండ్ విచ్ కుడెంట్ బీ దేర్. రైట్. అంతేగాని అన్నెసరీ అయితే తీయరు కదా. హ్మ్. మీకు సెట్ అని తెలిస్తే గొప్పనా? సెట్ అని తెలియకుండా ఆడియన్స్ ముందుకెళ్ళిపోతే గొప్పనా? హౌ డు యూ సి డివైడ్ దట్? అలా ఫ్యాక్టర్స్ వైజ్ డివైడ్ చేయం కానీ సెట్ అయితే గొప్పనా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సెట్ ఇట్ ఈస్. హ్మ్. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూ మైట్ లైక్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు అదర్ ఫిలిమ్స్. నేను చేసిన ఫిలింలోనే ప్యారడైజ్ కూడా మీరు విజువల్స్ అవన్నీ చూశారు. అవును. సో ఇఫ్ యు సీ ఇట్స్ ఎ వరల్డ్ లైక్ అండ్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, లైక్ ఏంటి ఇలా ఉంది ఈ వరల్డ్ అని. ఇది ఒక హై ఉంది ఆల్రెడీ వచ్చిన విజువల్స్లో అండ్ ఎవ్రీబడి నోస్ దట్ నెవర్ ఎగ్జిస్ట్స్. హ్మ్. ఇఫ్ యు సీ ఇట్స్ ఎ వరల్డ్ క్రియేటెడ్. సో ఎనీ అదర్ ఫిలిమ్స్ సాలార్ కానీ ఏదైనా కానీ ఇట్స్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ విచ్ ఇస్ బిన్ క్రియేటెడ్ కరెక్ట్. అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇట్. సో హ్మ్. అక్కడ సెట్ అని తెలియకపోతే అక్కడ ఏం లేదు, సెట్ అని తెలిసినా ఆ హై అక్కడ అది. ఆ! బట్ వైల్ కమింగ్ టు పెద్ది లాంటి ఫిలిమ్స్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఎ బయోగ్రఫీ ఆఫ్ ఎ పర్సన్. హ్మ్. అదేమి ఫిక్షనల్ క్యారెక్టర్స్ వైజ్ ఫిక్షన్ అయినా స్టోరీ వైజ్ దేర్ ఈస్ ఎ రియాలిటీ ఇన్ ఇట్, లైక్ మోర్ ఆఫ్ కనెక్టింగ్ పాయింట్స్ టు ఇండివిజువల్ పర్సన్స్ ఉంటాయి. లవ్ స్టోరీ కానీ ఏదైనా కానీ అవును. ఇట్ మైట్ బి ఫిక్షన్. హ్మ్. బట్ అట్లా అని చెప్పేసి యూ కాంట్ డూ అ ఫిక్షనల్ సెట్స్ ఆర్ హ్మ్. యూ కాంట్ డూ సంథింగ్ వేర్ నెవర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు రైట్. నేను ఒక యుఎస్ ఇంట్లో హ్మ్. ఇండియా అని చెప్పి క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక జంక్ కానీ జగ్ కానీ వచ్చే సిచ్యువేషన్స్ అనిపిస్తది. ఉంటాయి. అవును. సో అది అవాయిడ్ హ్మ్. చేయాలి. హ్మ్. హ్మ్. అవన్నీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద టైం జరుగుతాయి. బట్ అల్టిమేట్లీ రియాలిటీ అనే చూపించే ఫిలిమ్స్లో మనకి అది సెట్ అని తెలియకపోవటమే కదా హై. అండ్ కరెక్ట్. పెద్ది సంథింగ్ రిలేటెడ్ టు దట్ కేటగిరీ. హ్మ్. మీ మ్యాజిక్‌ని మేము చూడబోతున్నాం అసలు ఈగర్‌లీ వెయిటింగ్. అయితే ఇందాక 'పారడైజ్' అని చెప్పారు. 'పారడైజ్‌ని' ఇటు 'పెద్దిని' అది కూడా లార్జర్ స్కేల్ మూవీ ఎలా బ్యాలెన్స్ చేశారు?
అంటే 2 డిఫరెంట్ టైమ్‌లో స్టార్ట్ అయినాయండి. ఇట్స్ నాట్ లైక్ బోత్ స్టార్టెడ్ టుగెదర్. సో, ఇట్ వాస్ పెద్ది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఓకే. పారడైజ్ మనకి 1 ఇయర్ బ్యాకే రైట్. స్టార్ట్ అయింది. రైట్. పెద్ది వాస్ ఎ 3 ½ ఇయర్స్ జర్నీ. ఓహ్! సో, ఓకే. టెక్నికల్లీ స్పీకింగ్ మాక్సిమం ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ ఈస్ సంథింగ్ విచ్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ మోర్ ఆఫ్ ఎ ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లోనే. So during the shoot, when you are so much prepared, I don't think it will matter whether you are doing 2 projects or 3 projects. ఓకే. So how well you are prepared అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు మీరేదైనా సెట్ వేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో ఇది రిస్కీ అయినా వేశాను అన్న సెట్ ఏదైనా ఉందా మీ ఎక్స్‌పీరియన్స్‌లో? ఎగ్జాంపుల్ 'పెద్దిలో' ఇది రిస్కీ షాట్. ఐ మీన్ హ్మ్. ఇది రిస్క్ అవుతుంది అని హ్మ్. తెలిసి వేసిన సెట్ గాని, రియల్ లొకేషన్స్ అయినా? పెద్దిలో అలా రిస్క్ సెటప్‌లు ఏం లేవండి. ఐ థింక్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ వి ఆర్ వెల్ ప్రిపేర్డ్. హ్మ్. ఇప్పుడు ఏ సెట్‌లో ఏసినా వి మేడ్ ఇట్ సో దట్ ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ సమ్ టైమ్. టెంపరరీ సెట్స్ లాగా ఏయలేదు. కుస్తీసాల ఆల్మోస్ట్ 6, 8 మంత్స్ ఉంచుకున్నాం. విజయనగరం స్ట్రీట్ వాస్ డన్ లైక్ 1 ½ ఇయర్ అయింది ఆల్మోస్ట్ ఆ స్ట్రీట్ వేసి. సో, రకరకాల లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిస్ట్ డేట్‌లు బట్టి ఎప్పుడైనా షూట్ చేసుకునే విధంగా వి మేడ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ పర్పస్. ఓకే. కొన్ని టెంపరరీ సెట్స్ ఉంటాయి విచ్ విల్ బి డిస్మాంట్లింగ్ ఇన్ లైక్ 2 డేస్, 3 డేస్, 1 వీక్ ఆల్సో. బట్ ఇవన్నీ ఏంటంటే నంబర్ ఆఫ్ మంత్స్ చేసి డిజైన్ చేసుకొని పెట్టుకున్నాయి. మొత్తం ఎక్కడ జరిగింది సార్? లొకేషన్ ఎక్కడ షూట్ జరిగిందంటే ఐ నో దేర్ మస్ట్ బి డిఫరెంట్ ప్లేసెస్. మాక్సిమం వాట్ ఆల్ ప్లేసెస్ డిడ్ యూ కవర్ ఫర్ 'పెద్ది'? పెద్ది మోస్ట్ ఆఫ్ దట్ సెట్స్ ఆల్ హ్యాపెండ్ ఇన్ మన ఖానాపూర్ దగ్గరండి. ఇటు లైక్ ఓకే. వన్ ఫిల్మ్ స్టూడియోస్ అని ఒక స్టూడియోస్ ఉంది. దాంట్లో చేసాం. హ్మ్. అండ్ ఫ్యూ సెట్స్ వి డిడ్ ఇన్ అల్యూమినియం ఫ్యాక్టరీ. లైక్ ఇట్స్ ఓకే. లైక్ హబ్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. సో, హ్మ్. అవన్నీ ఏంటంటే ఫారెస్ట్ ఏరియా లాగా కొంచెం చెట్లు గిట్లు అన్నీ నేచురల్‌గా ఉండే ఉంటాయి. అండ్ స్ట్రీట్ అండ్ ఆల్ వి డిడ్ ఇన్ దట్ స్టూడియో, వన్ ఫిల్మ్ స్టూడియోలో. ఓకే. సో, మోస్ట్‌లీ ఐ థింక్ ఈ 2 ప్లేసుల్లోనే చేసాం. క్రికెట్ ఐ థింక్ వి డిడ్ ఇన్ జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్‌లో ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది. దేర్ వి క్రియేటెడ్ దట్ సెట్. కొండ రైట్. కింద ఓకే. ఊరు కూడా అక్కడే చేసాము. ఓహ్! సో, ఓకే. యాహ్! సార్ ఇప్పుడు 'పెద్దిలో' మేము చూస్తే 'రామ్ చరణ్' గారు ఒక క్రికెటర్‌గా, ఒక రెస్లర్‌గా, ఒక పహల్వాన్‌గా ఉన్నారు. ఇంకో క్యారెక్టర్ కూడా ఉందంటున్నారు. మరి అదేంటో తెలీదు. అయితే రన్నరే. రన్నరే. ఇట్ ఈస్ ఓకే. రివీల్డ్. ఓకే. సో విచ్ వాస్ డిఫికల్ట్ ఫర్ యూ టు క్రియేట్ హిస్ క్యారెక్టర్? క్యారెక్టర్ వైస్ ఐ థింక్ సీ ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎన్ ఇంపార్టెన్స్. ఈ ఫస్ట్ క్యారెక్టర్‌కి డిజైన్ వైస్ అండ్ ప్రాప్స్ వైస్ వి హ్యాడ్ ఇన్కార్పొరేటెడ్ ఏ బ్యాట్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాక్ స్టోరీ. ఏదైతే 'చికిరి బ్యాట్ చికిరి' యాహ్! సాంగ్ 'చికిరి బ్యాట్. బ్యాట్.' ఓకే. సో, దాని స్టోరీ దానికుంది. సినిమాలో ఏమి దాని మీద డీటెయిల్స్ ఉండకపోయినా బట్ దేర్ ఇస్ ఏ ఇట్స్ ఎ క్యారెక్టర్ అండ్ ఇట్ హ్యాస్ ఎ స్టోరీ బిహైండ్ ఇట్. సో, వాట్ ఇస్ హి హాస్ ఎ మ్యానరిజం టు ఇట్. సో, దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అవన్నీ దానికుంటాయి. ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన పర్సన్ అండ్ హూ అండర్‌స్టాండ్స్ ద గేమ్ హి విల్ హ్యావ్ హిస్ ఓన్ అండర్‌స్టాండింగ్స్ ఆఫ్ హౌ హిస్ బ్యాట్ వుడ్ బి. సో, ఆయన ఎలా క్రియేట్ చేసుకుంటాడు. లైక్ తాయత్తులు అవ్వచ్చు, స్టిక్కర్స్ అవ్వచ్చు, ఏదైనా హౌ ఓకే. హిల్ బి మైట్ హావ్ డూయింగ్ ఇట్. మొత్తం కేన్‌తో చేసుకుని ఉంటాయి హ్యాండిల్స్ అండ్ ఆల్. బికాజ్ లైక్ గ్రిప్పర్స్ అండ్ ఆల్ మైట్ బి నాట్ యాక్సెసిబుల్ టు హిమ్. సో, అలాంటి డీటెయిల్స్ పెట్టుకొని చేసుకున్నాం. లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ సార్ యాహ్! అసలు దట్ గోస్ ఇంటూ ఎ క్యారెక్టర్. యాహ్! విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్? అంటే అన్ని 4లో ఏది ఇష్టం మీకు? యాహ్! పెహల్వాన్ అండి. పెహల్వానా? యాహ్! బికాజ్ పెహల్వాన్ ఆల్సో ఆ గదలు గాని, అవి ఏవైతే క్రియేట్ చేసామో ఎవ్రీథింగ్ వాస్ లైక్ దిస్ మేక్ ష్యూర్ ఇట్ ఈస్ వర్కబుల్. అట్ ద సేమ్ టైమ్ ఆ డమ్మీ అనే ఫీల్ రాకుండా ఉండాలి. ఆ ఫ్లిమ్జీగా జనరల్‌గా మనం కత్తులు ఎప్పుడైనా చూస్తే ఇట్ బి వెరీ ఫ్లిమ్జీ లైక్ డమ్మీ అని తెలుస్తూ ఉంటాయి. సో, ఇక్కడ ఆ డమ్మీ అని తెలిస్తే ద హోల్ వాల్యూ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ గో. లైక్ కరెక్ట్. విజువల్‌గా వి విల్ బి ఫెయిలింగ్ ద హోల్ సెటప్. సో, అవన్నీ కూడా కేర్ తీసుకోవడం జరిగింది. అండ్ దిస్ లాట్ ఆఫ్ మెకానిజం అండి. ఆ కుస్తీ కింద గ్రౌండ్ తయారు చేసేది ఒక దిస్ ఎ మట్టి కూడా ప్రాసెస్. స్పెసిఫిక్‌గా యాహ్! యాహ్! ఉండాలి అంటారు. మొత్తం నెయ్యి వేసి అండ్ ఓహ్! హల్దీ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ప్రాసెస్ ఆఫ్ డంపింగ్ ఇట్ అండ్ దెన్ చర్నింగ్ ఇట్ అండ్ ఆల్ విత్ రైట్. బటర్ మిల్క్ అండ్ దిస్ థింగ్. సో, అవన్నీ నేచురల్‌గానే చేసాం. సో, హ్మ్. కుస్తీలో వేరియేషన్స్ తీసుకురావడం కోసం చాలా ట్రై చేసాం. లైక్ మ్యాచ్ ఏరియాస్. ఓకే. ఇప్పుడు మొన్న వచ్చిన ట్రైలర్‌లో మీకు ఆ బురదది ఒక సెటప్ లాగా అవును. కనిపిస్తది. అవును. అండ్ ఆల్రెడీ పోస్టర్స్ వచ్చిన దాంట్లో గదది ఒక సెటప్ ఉంటది. అవును. అండ్ ఇన్ ఫ్యాక్ట్ శివరాజ్ కుమార్ గారిది ఐ థింక్ ఇఫ్ యూ రియల్లీ సీ ద పోస్టర్ హ్మ్. ఆయన కాలికి ఒక గండపిండేరం లాంటిది ఒకటి ఉంటది. దట్ వాజ్ ఓకే. ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ డిజైన్. ఇఫ్ యూ సీ దేర్ ఇస్ ఎ స్టోరీ టు ఇట్ లైక్ సమ్ కథకి స్టోరీ. సంబంధించిన ఒక ఓకే. స్టోరీ ఉంది. సిసోడియాస్ ఆర్ వెరీ మచ్ గుడ్ ఇన్ టు ది స్పోర్ట్స్. అదొక వర్గము. లైక్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ హెయిల్ ఫ్రమ్ నార్థన్ పంజాబ్ ఏరియా అండ్ ఆల్. సో, రైట్. వాళ్ళకేంటంటే ఒక ప్రెస్టీజియస్ ఫ్యాక్టర్ కుస్తీ అనేది ఇట్స్ లైక్ దేర్
ప్రైడ్. సో ఆ పిండేరం శిశువుడికి సంబంధించిన ఇది ఉంటుంది. సో ఇట్ హ్యాస్ దోస్ డీటెయిల్స్ ఆన్ ఇట్. రైట్. ఓకే. అయితే పెద్ది కోసం చాలా వేరియేషన్స్ ఉన్నాయి మాట్లాడుకున్నాం. మీకు తెలిసి రామ్ చరణ్ గారు ఎలాంటి డైట్‌లో ప్రత్యేకించి కేర్ తీసుకున్నారు? నా పర్సనల్ డైట్ సంగతి తెలీదు గానండి. అయి బైక్ చూసే దాన్ని బట్టి అర్థమవుతుంది గదా! ఆల్మోస్ట్ లైక్ ఒక 3 వీక్స్, 4 వీక్స్ టైమ్‌లో హీ వాస్ ట్రాన్స్‌ఫార్మ్డ్. హ్మ్. అండ్ వాట్ ఈస్ ద ఎఫర్ట్ ఇట్ మైట్ హావ్ గాన్ త్రూ అనేది యూ కెన్ ఓన్లీ ఇమాజిన్. అంటే మనకు తెలుసు కదా! ఒక కేజీ తగ్గాలంటే ఎంత అవుతుంది? ఒక అవును. బాడీ బిల్డ్ పెరగాలి. చేయాలంటే ఎంత యాహ్! టైం పడుతుంది అని. హ్మ్. సో లైక్ ఎవ్రీబడీ ఆర్ ఇంటూ హెల్తీ దిస్ థింగ్. సో రైట్. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ టు ట్రాన్స్‌ఫార్మ్ సో మచ్, సో అది ఇట్స్ తక్కువ టైం అనుకుంటా కదా యాహ్! సార్? యాహ్! వితిన్ సమ్ ఫ్యూ మంత్స్ హి హాస్ టు గెట్ ఇంటూ సమ్ వీక్స్, అదర్ వీక్స్. ఇట్ క్యారెక్టర్. వాస్ ఓకే. వీక్స్ ఓన్లీ. వీక్స్. యాహ్! వీక్స్ ఓన్లీ. ఓహ్ మై గాడ్! యాహ్! ఓకే. సచ్ ఎ డెడికేటెడ్ సో హీ మైట్ బి హార్డ్ వర్క్. ట్రైనింగ్ త్రూ అవుట్, కరెక్ట్. బట్ ఫ్రమ్ ద ముందే అనుకోని ట్రాన్స్‌ఫర్మేషన్ టైమ్ ఉంటారు. ఈస్ యాహ్! లెస్. యాహ్! అయితే సార్ ఆర్ట్ డైరెక్టర్‌గా చెప్పండి. మీ అన్‌సీన్ ఎఫర్ట్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటే హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే చాలా వరకు మేము స్క్రీన్ మీద చూసినప్పుడు హీరో, డైరెక్టర్, హీరోయిన్ ఇలా మాట్లాడుకుంటాం. ఆర్ట్ పరంగా చాలా తక్కువ మంది గుర్తిస్తారు. హ్మ్. బట్ ఇప్పుడు లైక్ వి ఆర్ టాకింగ్ టు యూ. వి ఆర్ రికగ్నైజింగ్ లాట్ ఆఫ్ ఆర్ట్ డిజైనర్స్ కానీ ఏదైనా వి రియల్లీ లవ్ ద టాలెంట్. సో వెన్ దట్ హాస్ అన్‌సీన్ అయితే మీకెలా అనిపిస్తుంది? అన్‌సీన్ అంటే పీపుల్ హ్యావ్ నో టైమ్ టు ఫైట్ ఫర్ ఇట్. First thing, హ్మ్. because only place where people get recognized, one's main platform is something where they get awards. హ్మ్. So if you see very basic timeline low, there are very few awards which recognize production designers and art directors. రైట్. Very few. Like కరెక్ట్. government awards ఉన్నాయి రెండు మనకి, నంది అండ్ మన గద్దర్ అవార్డ్స్ గద్దర్ ఇక్కడ, అవార్డ్స్. అండ్ ఫిలిం ఫేర్. లైక్ వెరీ వెరీ ఫ్యూ. హ్మ్. వేరాస్ ఆర్టిస్ట్ కానీ మిగతా క్యారెక్టర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, అవును. సపోర్టింగ్ యాక్టర్స్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఫైట్ మాస్టర్ అవ్వచ్చు, దేర్ ఆర్ సెవరల్ అవార్డ్స్ విచ్ రికగ్నైజ్ దేర్ టాలెంట్ అనుకోవచ్చు. talent and award them. హ్మ్. So when there is no scope of outside people to understand like who is getting awarded or why it is getting awarded, వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఎందుకు ఉంటుంది? అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ సంథింగ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్, హూ లుకింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆర్ట్ అండ్ ప్రొడక్షన్స్ ఓన్లీ విల్ ట్రై టు ఓకే. అండర్స్టాండ్ థింగ్స్. హ్మ్. Lot of places అండి. See, it's not like nobody is fighting. Nobody has time to fight, frankly speaking. Because ఈ సినిమా అయిపోగానే ఇంకో సినిమాకి వెళ్ళిపోతాం. రైట్. Frankly, why you don't get interviews from art directors and production designers is that reason only. హ్మ్. Once the movie shoot is done, we are done. Our job is రైట్. done. రైట్. So we are nowhere part of any pre-production work. హ్మ్. So we, by the time movie release అయ్యే టైంకి ఆ pre-production టైంలో we might be shifted to other films. హ్మ్. See, హ్మ్. ఇప్పుడు బుక్ మై షో ఉంది. వాట్ ఆర్ ద మెయిన్ ప్లాట్ఫామ్స్ జనరల్ రికగ్నైజ్ అయ్యేది? బుక్ మై బుక్ షో మై షో. కొడితే దాంట్లో అన్నీ వస్తాయి. అవును. డైరెక్టర్ వస్తారు, ఆర్టిస్టులు వస్తారు, మిగతా అదర్ టెక్నీషియన్స్ అందరూ వస్తారు. హ్మ్. ఆర్ట్ డైరెక్టర్ది, ప్రొడక్షన్ డిజైనర్ది మాత్రం అసలు దాంట్లో పేరే ఉండదు. హ్మ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. లైక్ వెన్ దట్ పీపుల్ డస్ దట్ ఎఫెక్ట్ యూ అంటే ఏమంటారు? ఎఫెక్ట్ చేస్తుందా సి మిమ్మల్ని పర్సనల్లీ? ఎఫెక్ట్ చేస్తుందంటే ఐ డోంట్ థింక్ వీ విల్ బి ఎఫెక్టెడ్ అండ్ దానివల్ల ఏదో జరుగుతుందని కాదు. హ్మ్. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఏ క్రియేటివ్ పర్సన్ కెన్ ఓన్లీ బీ హ్యాపీ వెన్ ఈస్ రికగ్నైజ్డ్. రికగ్నైజ్డ్. It's not about money. Hmm. If you see both sports and creative field, though, it's not about money, it's about name, is something which is more important. సో కరెక్ట్. డబ్బులు వచ్చినా రాకపోయినా పేరు కోసమే పేరు. ఎక్కువ మంది పనిచేస్తాం. సో ఆ పేరు అనేది అన్ని చోట్ల రికగ్నైజ్ కానప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ సంథింగ్ లైక్, ఏంటి మన ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ద ఫిలిం కాదా, వై వీఆర్ లుక్డ్ ఇన్ అండ్ అవుట్. బట్ ఇఫ్ యూ సీ ద ప్రాసెస్, ఐ టోల్డ్ యూ, వన్స్ వీఆర్ డన్. సో వీ మూవ్ అవుట్. So హ్మ్. we don't have time to explain like how we work or what we work and all. Maybe we need some platforms. Maybe ఇలాంటి ఇంటర్వ్యూస్ జరగడం వలన maybe people they will get an exposure. రైట్. So everywhere అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, బుక్ మై షో వేర్ హ్మ్. పీపుల్ బై, దేర్ యాహ్! ఇస్ నో రికగ్నిషన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్స్. ఈవెన్ ఇఫ్ వి సీ వికీపీడియాలో ఐ మీన్ గూగుల్‌లో ఒక మూవీ గురించి కొడితే గూడా అందులో కరెక్ట్. ఆర్ట్‌కి సంబంధించిన ఉండదు, వాళ్ళ పేర్లు ఉండదు. ఉండదు. ఓన్లీ ఆర్టిస్ట్స్ యా, ఇలాంటి వాళ్ళ పేర్లే ఉంటాయి. యా. వెరీ వెల్ సెడ్ సో సార్ యాక్చువల్లీ. సో పీపుల్ who షుడ్ will థింక్ fight for అబౌట్ it? ఇట్. యాహ్! It's not a one person thing. హ్మ్. It should be a someone's recognition, and it హ్మ్. has to be coming down from production houses నుంచి, వీళ్ళ నుంచి అవన్నీ తీసుకుంటే అవుతుంది. బట్ మన ఆర్ట్ డైరెక్టర్కి ప్రొడక్షన్ డిజైనర్ రికగ్నిషన్ వచ్చినా రాకపోయినా సినిమా ఆగదు. సో బట్ మీరు లేకపోతే మాకింత ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావు గదా సార్. వి వోంట్ బి ఏబుల్ టు యా, సీ. యా. రైట్. సో దట్ అండర్స్టాండింగ్ ఇస్ మిస్సింగ్ అండి. సో హ్మ్. పీపుల్ ఓన్లీ ఎఫర్డ్, ఇఫ్ యు సీ పేర్లు వేసేటప్పుడు కూడా
ఆర్ట్ డైరెక్టర్ పేర్లు ఈజ్ సంథింగ్ లైక్ థర్డ్ కేటగిరీ. టెక్నికలీ స్పీకింగ్, Yes. డైరెక్టర్, డిఓపి అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ సమ్వేర్ దీస్ త్రీ పీపుల్ విల్ బీ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ద అవును. డిజైన్. అదే. But editor and music director, they are given more importance. ఇంపార్టెన్స్. ఎందుకు అంటే ఇట్స్ నథింగ్ రాంగ్ ఇఫ్ యూ సీ ఇన్ లార్జర్ వే. కరెక్ట్. Music is something, it is making money for a producer or for a film. It has a different budget, and overall music is recognized in a vast world. It's not about language barrier. So అలా మనం ఫీల్ అవడానికి ఏం లేదు. But I think getting down names most possible way and recognized by giving some awards or something, any platforms list, when people start speaking, I think people will be happy. And it's not about who is getting importance and all. It's about, are you getting known enough? That is done, I think. Yeah. రైట్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది అంటే ఏం చెప్తారు? ఇంకెవరితో చేయాలని ఉంది ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా ఉండాలి అని ఏదైనా ఉందా మీకు? సి అండి, యాక్చువల్గా ఎవరికైనా చిన్నప్పటి నుంచి జనరల్గా లైక్ ఎనీ ఆర్ట్ వైజ్ క్రియేటివ్ ఉన్నా కానీ మనకి మాయాబజార్ సినిమా చూస్తే ఒక క్యూరియస్ ఉంటుంది. అబ్బా ఏంటి ఈ ఫుడ్ ఎలా, ఇన్ని ఫుడ్స్ ఎలా మాయమవుతున్నాయి, ఇలా గిన్నె ఇలా ఉన్నాయి, ఓకే అప్పట్లో ఇలా ఉండేదా మన ఫుడ్ ఏరియా అండ్ ఆల్. సో లక్కీగా అవన్నీ చూసి వచ్చిన ఒక పర్సన్గా నాకు లక్కీ ఏంటంటే, ఐ థింక్ see I have been good throughout my journey with my skill and process of work, but at the same time I'm lucky enough to try few things. సో అందరు ఆర్ట్ డైరెక్టర్లకి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదండి. టెక్నీషియన్ ఇస్ అ టెక్నీషియన్, బట్ స్కోప్ ఆఫ్ వర్క్ విల్ డిఫైన్ యువర్ ప్రాసెస్. సో అండ్ సక్సెస్. నాకు లక్కీగా ఏంటి, ఫస్ట్లోనే మహానటి ఫిలింకి వర్క్ చేశాను నేను. సో సమ్వేర్ ఆ కుతూహలం ఏదైతే ఉంటుందో, ఓల్డ్ ఫిలిమ్స్ చూసి ఎగ్జైట్ అయ్యి మనం ఏదైతే చూసి వచ్చి ఉంటామో ఆ ఫిలిమ్స్ అన్నిటికీ ఇండైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశాం. యాక్సెస్ వచ్చింది. అండ్ బికాస్ టు వర్క్ ఫర్ దట్ ఫిలిమ్స్ ఐ హ్యాడ్ టు అండర్స్టాండ్ హౌ దే డిడ్, బికాస్ ఇట్ వాస్ బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ పెయింట్ వేస్తే ఆ లుక్ రాదు. సో వాట్ కలర్స్ వాడితే మనకి లైక్ సాచురేటెడ్ అండ్ నాన్ సాచురేటెడ్ కలర్స్లో ఎలా తీసుకొస్తాము. సో యూ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ బికాస్ ఎవరు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇప్పుడు తీట్లా. సో అవన్నీ ఇప్పుడు మనకు అర్థం కావు అండ్ వీ నెవర్ నీడ్ ఇట్. బట్ ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆ ఎక్స్పోజర్ దొరికింది. దెన్ అదర్ పీరియడ్ ఫిలిమ్స్ లైక్ బికాస్ మహానటి వాస్ 50s and all, then immediately I worked for Jersey. Jersey is something 80s and it is in Hyderabad. So you will see all the things what I saw in my childhood. So my father was a central government employee, so we had the whole exposure of how the quarters system will work and how the people stay and all, and how the houses will be there. So if you see Jersey, most of the elements whatever I had in my childhood, which I had clear memory, I recreated in that houses whatever we saw in the Jersey. Ice cream ball అవ్వచ్చు, ఒక లైట్ అవ్వచ్చు, ఈవెన్ స్టెబిలైజర్, దేర్ వెరీ మచ్ డీటెయిల్స్ విచ్ వి. యా, డైరీ మిల్క్ కూడా యూ సీ వేరియేషన్స్ లైక్ డైరీ మిల్క్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ somewhere around 4 to 5 times. Many designs year wise. Yeah. So అవన్నీ క్రియేట్ చేసాం. చాలా ఉంటాయి కదా సార్. అసలు యాక్చువల్లీ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ గోస్ ఇంటూ ఇట్. రైట్. మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది సార్ సీయింగ్ దెమ్ యు వర్కింగ్ ఫర్ సచ్ బిగ్ ఫిల్మ్స్? See, I think every parent will be happy about someone, their child getting successful, but unfortunately my father couldn't see my whole success what I am right now. That is the only thing I have always guilty about, that he couldn't see where I am standing today. I think my mom and my brother have two people right now. So I think they are very important to me and they really love what I do. అండ్ ఆబ్వియస్లీ మన వర్కింగ్ టైమింగ్స్ బట్టి అదొక డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓ టైమింగ్ లేదు పాడలేదని. బట్ ఓకే, డెఫినెట్లీ యువర్ ఫాదర్ విల్ బి proud somewhere watching you, right? We are also proud of you, so it's such a great work అని చెప్పొచ్చు. అదే one word about Buchi Babu గారు ఏం చెప్తారు? See, he is a storyteller అండి. He is a very good storyteller and ప్రీవియస్ ఫిలిం మీరు చూశారు. అండ్ ఈ ఫిలిం అసలు ఏ మాత్రం తగ్గదు, ఏ స్టోరీ టెలింగ్కి ఏ మాత్రం తగ్గదు. అండ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు కమెంట్ లైక్ ఇంకా తెగిపోద్ది పగిలిపోద్ది అదంతే కాదు. డీసెంట్ ఫిలిం, యూ విల్ రియలీ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిలిం త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ ద 2.5 hours of the film. But ending, like, you'll be satisfied when you come out of the theaters. Right. One word about Ram Charan garu, mana global star.
See, I've never seen such a humble person with such a stature and approachable, and like he's very caring. And వర్క్ వైజ్ నేను మాడాల్సిన అవసరం లేదండి. యాజ్ ఎ పర్సన్గా వాట్ హీస్ టు మీ ఐ కెన్ టెల్, బట్ వర్క్ వైజ్ లైక్ హీఈస్ ప్రూవెన్ యాక్టర్ అండ్ ఐఎమ్ నో వేర్ టు కమెంట్ ఆన్ హిమ్. రైట్. ఫైనల్‌గా అసలు 'పెద్ది' మూవీ ఫ్యాన్స్ ఎందుకు చూడాలి అంటే, ఆఫ్‌కోర్స్ మేము చూస్తాము. కానీ వన్ వర్డ్ టు వాట్ క్యాన్ వి ఎక్స్‌పెక్ట్ టు సర్ప్రైజ్ దెమ్ మా ఫ్యాన్స్ అందరికి? అంటే మేబీ ఐ డోంట్ వాంట్ పుట్ ఇన్ దిస్ వే, బట్ యా జనరల్గా మార్కెట్లో ఉన్న టాక్ ఏంటి మనకి, చరణ్ గారు బిఫోర్ రంగస్థలం అండ్ ఆఫర్ రంగస్థలం అనే ఒక ఏడీబీసీ లాంటి ఒక టెంప్లెట్ ఉంది. ఐ థింక్ పెద్ది విల్ బ్రేక్ దట్ టెంప్లెట్. ఐ థింక్ యూ విల్ సీ ఏ డిఫరెంట్ రామ్ చరణ్ గారు ఇన్ దిస్ ఫిలిం, అండ్ ఎవ్రీబడి విల్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ హీ హాస్ డన్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ థింక్ ఫ్రాన్స్కి అయితే ఫీస్ట్ అండి. అవునా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. మీ బిజీ స్కెడ్యూల్‌లో పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మాకు టైం ఇచ్చినందుకు. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. రైట్. మీ వర్క్ కానీ మీ ఇదంతా కూడా ఆర్ట్‌కి సంబంధించింది మాకు ఫీస్ట్ అవుతుందని అనిపిస్తుంది మాకు. వెయిటింగ్ ఫర్ 'పెద్ది' రిలీజ్ జూన్ 4థ్‌కి. రైట్. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో రైట్. మచ్. మరొక గెస్ట్‌తో కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.